అందరికీ నమస్తే అండి. నా పేరు కిషోర్. రీసెంట్గా మేము 2 acres ల్యాండ్ కొన్నాం జనగాం దగ్గర తడిగొప్పుల. ఇక్కడ కోళ్ళ ఫామ్ కడుతున్నాం. ఇది షెడ్డు పొడుగు వచ్చేసి 450 ఫీట్లు, వెడల్పు 33. రీసెంట్గానే ఒక చిన్న షెడ్ కూడా వేసాం వర్కర్లు ఉండడానికి. అక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇప్పుడు కింది దాకా 450 ఫీట్స్ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఊపడేదాకా ఆ పొలం దాకా ఇంకా కొంచెం ప్లేస్ వదిలిపెట్టి ఈ షెడ్ కడుతున్నాం. చుట్టూ మొత్తం పచ్చటి పొలాలు. ఈ మొత్తం ల్యాండ్ వచ్చేసి 2 acres ఉంటుంది. జనగాం సైడ్ తడిగొప్పుల. అది నేనే అండి. ఇప్పుడు నా దగ్గర దగ్గర ఒక 5 లక్షల క్యాష్ ఉంది. ఐరన్ మెటీరియల్ వస్తుంది, దానికోసం పట్టుకొచ్చినాము. చాలా లేట్ అయింది, ఇంకా మెటీరియల్ రాలేదు. అప్పటికి చీకటి పడిపోతుంది. నేను ఒక్కనే ఉన్నా. మా బ్రదరు ఇక్కడ ఊర్లోకి వెళ్ళాడు, మేము ఊరవతల ఉన్నాం. చుట్టూ మొత్తం పొలాలే, అసలు ఎవరూ లేరు. 5 lakhs క్యాష్ ఉండేసరికి కొంచెం టెన్షన్గా ఉంది. క్యాషే ఉంది 5 lakhs. దగ్గర దగ్గర 5 లక్షలు ఉన్నాయి మొత్తం నా దగ్గర. ఇవే అమౌంట్ 5 లక్షల క్యాష్. అట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నా, ఏమనుకోకండి, మీకు చూపించాలని అలా చూపిస్తున్నాను. తీసుకొచ్చాం ఐరన్ మెటీరియల్ ఇవ్వాలి. అంటే క్యాష్ బ్యాగ్లో డబ్బు ఉందో లేదో తెలియాలి కదా. అట్లా ఓపెన్ చేసినప్పుడు కూడా భయం వేసింది, చుట్టుపక్కల నుంచి ఎవడ వస్తాడో ఏంటిది అని. రౌండ్ అక్కడికి లోడ్ వచ్చింది. ఇది ఒకటే వెహికల్, ఇంకో వెహికల్ రావాలి, అది కొంచెం లేటుగా వచ్చింది. అప్పటికి బాగా చీకటి అయిపోయింది. ఇక టచ్ లైట్ ఒకటి కొనుక్కొచ్చి ఫోన్ లైట్లు అన్నీ ఆన్ చేసి మెల్లంగా అన్లోడ్ చేసాం. అన్లోడ్ చేయడం అంటే ఒక్కొక్కటి కింద పెట్టడం కాదు. ఇప్పుడు ఒకసారి ఆ పైకి ఎక్కి అవన్నీ దుబ్బేసిండు ఆయన. ఏడికాడికి అన్నీ కింద పడిపోయినాయి. ఒక పద్ధతిగా అన్లోడ్ చేయలేదు అసలు. అప్పటికి బాగా చీకటి, చలి, చుట్టుపక్కల మొత్తం పొలాలే కదా, బాగా చలి పెట్టేది. ఇక డ్రైవర్ కూడా టకటక ఆయన ఉన్న ఇంకొక అతను కలిసి ఇద్దరు కలిసి మొత్తం అన్లోడ్ చేసేసారు. మేము అలా టార్చ్ లైట్ పట్టుకొని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసాం. పైకి ఎక్కి హోల్స్కి అట్లా అడ్డు పెట్టిన అవన్నీ తీసేసిండు. అవి సైజులు చూస్తున్నాం, ఏ సైజు ఎంత అవన్నీ చెప్పాను. రౌండ్, స్క్వేర్, ఇంచు, ఇంచు అంటే ఏమో చెప్తున్నాడు, కానీ మనకు అంతగా అర్థం కాలేదు. అంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, కోళ్ళ ఫామ్, కోళ్ళు పెంచడం దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నది. 5 years నాటుకోళ్ళ ఫామ్ ఇంతకుముందు మాది. ఇప్పుడు ఓన్ ల్యాండ్ కొని మేమే కడుతున్నాం. మొత్తం ఏడికాడికి అట్లా కింద పడేసిండు. అవన్నీ సెట్ చేయడానికి రోజంతా పడుతుంది. అట్లా పడేసి ఇక ఆయన వెళ్ళిపోయాడు. అంటే పోలేదు, ఉన్నాడు, కానీ ఊర్లోకి వెళ్ళాం. ఇంకో వెహికల్ రావాలి కదా, ఇంకో వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కొద్దిసేపటికి వచ్చింది వెహికల్. ఇక ఊర్లోకి వచ్చినాం, ఒక టీ తాగి అక్కడ కూర్చున్నాం. ఒక 10 నిమిషాల తర్వాత వెహికల్ వచ్చింది. అయితే ఆల్రెడీ నేను వాయిస్ రికార్డ్ చేశాను, కానీ చాలా చిన్నగా వచ్చిందని ఇప్పుడు మళ్ళీ వాయిస్ రికార్డ్ చేస్తున్నా. బండి వస్తుంది, వెహికల్ అదే బండి. ఆ వెహికల్ తీసుకొని మళ్ళీ ల్యాండ్ కాడికి వెళ్ళాం. ఇదే బండి. ఇలా 2 వెహికల్లు రావడం వల్ల మాకు ట్రాన్స్పోర్ట్ బాగా కాస్ట్ పడింది. దగ్గర దగ్గర 8,000 రూపాయలు అయింది. ఒకటే DCMలో వచ్చేది ఉంటే 6,000, 5,000 వరకు అయ్యేది ఉండేది. ఎందుకంటే జనగాం దగ్గరనే కదా, మేము ఉండే కాడికి జనగాం 23 kilometers, 25 kilometers వస్తుంది అంతే. విడిగా రావడం వల్ల అమౌంట్ కొంచెం మనకే లాస్. అవన్నీ చీకట్లా ఇష్టం అన్నట్టు పడేసిళ్ళు ఏడికాడికి. తెల్లారి వీడియో ఇది, తెల్లారి చూసి ఎట్లా ఉన్నాయో చూడండి. ఎక్కడికెక్కడ మొత్తం అన్నీ పడేసాడు. దాంట్లో ఏ పైప్ ఉందో, ఏ వచ్చినవే కూడా తెలియదు. అవన్నీ తీసి సెట్ చేసానికి మళ్ళీ ఇంకొక రోజు పడుతుంది. అంత టైం లేదు. ఈవినింగ్ వెళ్ళాలి వస్తారు, వెళ్ళాలి వచ్చి ఇక వెల్లింగ్ పని స్టార్ట్ చేస్తారు. ఆ పైపులు అన్నీ రౌండ్, స్క్వేర్ మొత్తం మిక్స్డ్ అయిపోయినాయి. అవేవే పైపులు ఇక్కడ మళ్ళీ మనిషిని పెట్టి అంతా క్లియర్ చేయించినాం. వెళ్ళారు వాళ్ళు మా ఫ్రెండ్స్, వాళ్ళతోనే చేపిస్తాం. అది కూడా ఫస్ట్ వెల్లింగ్ పని.
ఏంటి రన్నరా ఇది? దీన్ని ఏమంటారు? వెల్డింగ్ చేసి నీకు ఎలా? నా కొత్త డిజైన్ ట్రై చేస్తాను. వేరే పీసు అది కొలుతాది. బాలం గుర్తు మొక్కన ఇటు కడియాలి. వెల్డింగ్ చేస్తుంది. భోజనం తర్వాత వెల్డింగ్ చేస్తుంది. అది కయ్యారం అవపడుతుంది గట్ల ఏమో ఇది అయినాక దీన్ని నిలబెడుతుంది ఫోటో అది గట్లకి పోయింది కదా సేపు అవపడుతుంది. ఉండని అటు పోమన్నా మళ్ళా. అరే ఏదో చేస్తానే. అరే ఎక్కువ అన్న ఆ కర్ర తీసి చక్క వేసి మొత్తం నా స్ట్రెంత్ సెట్ చేస్తాను, టెస్ట్ చేస్తాను. ఆపుతుందా ఆపదా అని. అది ఎక్కి నిలబడి చూశాడు అవుతుందా కదా అని. అది చాలా చాలా వెయిట్ ఉన్నది, చాలా మళ్ళీ పెద్దగా కూడా ఉన్నది. 33 పొడుగు వెడల్పు ఉంటుంది. వాళ్ళంతా మా ఫ్రెండ్సే వెళ్ళర్స్. వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళే అందరూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎలా వీడియోస్ తీయాలో నేను నేర్చుకుంటా. ఫస్ట్ వీడియో కదా, కొంచెం అటు ఇటు అవుతుంది. తర్వాత నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తొందరలోనే. తర్వాత సివిల్ వర్క్ చూపిస్తాను నేను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా చేయండి, కామెంట్ పెట్టండి. ఎక్కి నిలబడి చూశాడు కదా, అదే ట్రస్ట్లు ఇవి అవి చాలా ఫాస్ట్గా చేసేసారు. దగ్గర 45 అవన్నీ చేసేళ్ళు ట్రస్ట్లు. అంటే ఆ 2 పొలం పైన ఇవి వస్తాయి, వాటి మీద రేకులు వస్తాయి అన్నట్టు. చాలా ఫాస్ట్గా చేసేసి వాళ్ళంతా మా ఫ్రెండ్సే. మా ఇంటి పక్క పంటే ఉంటారు వెళ్ళర్స్, వాళ్ళంతా ఫ్రెండ్సే. వాళ్ళని అక్కడ నుంచి హన్మకొండ నుంచి తడిగొప్పల, అంటే మేము ఉండే ఏరియా తడిగొప్పల, అక్కడికి పట్టుకొచ్చింది వాళ్ళందరినీ.